హాయ్ ఎవరీవన్. వెల్కమ్ టు ఇన్ఫోమనీ. మన వీడియోలో సింప్లిఫికేషన్‌లో ఎస్ఎస్‌సి సీజీఎల్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన వీడియోకి సంబంధించిన కంటెంట్‌లో ఉన్నటువంటి షార్ట్ కట్స్ మీకు గనుక నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నారో వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనకి ఇచ్చినటువంటి క్వెషన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ 1 అండ్ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అండ్ సో ఆన్ 9 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ అండ్ సో ఆన్ 1 ప్లస్ 2. 2 ఇంటూ 2 ఇంటూ 1 అంటే మనం ఎలా రాయొచ్చు? 2 ఫ్యాక్టోరియల్ గా రాయొచ్చు. ప్లస్ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 3 ఫ్యాక్టోరియల్ గా రాయొచ్చు. ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 9 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ అండ్ సో ఆన్ 1 అంటే దీన్ని మనం 9 ఫ్యాక్టోరియల్ గా రాసుకోవచ్చు. ప్లస్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ దీన్ని ఇలాగే ప్లస్ 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ 9 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఈ 2ని మనము 1 ప్లస్ 1 గా రాసుకుంటాం ఈజ్ ఈక్వల్ టు ఈ 1 ని ముందు రాసుకుంటే 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ గా రాసుకుంటాం. నెక్స్ట్ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ 9 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1. ఏ ఫార్ములాలో ఉంది మనకి? 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఫార్ములా ఉంది కదా. దీనికి మనకి ఫార్ములా ఏంటి అంటే n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ మైనస్ 1. సో మనకి ఇక్కడ n వాల్యూ 9 వరకు ఉంది. సో 9 ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ మైనస్ 1 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది వాల్యూ 1 ఉంది. సో ఫైనల్ గా 9 ప్లస్ 1 అంటే మనకి 10 ఫ్యాక్టోరియల్ మైనస్ 1 ని ప్లస్ 1 ని క్యాన్సిల్ చేశారు. సో ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 10 ఫ్యాక్టోరియల్ వచ్చింది. సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ కి ఏంటి అంటే n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ మైనస్ 1. సో ఇట్లా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ 5 డిజిట్ నంబర్ 743pq ఈస్ డివిజిబుల్ బై 90 దెన్ q బై p ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? దీన్ని చూసి విత్ ఇన్ సెకండ్ లో మనం ఆన్సర్ చేసేయచ్చు. సో మనకి ఇచ్చినటువంటి నంబర్ ఏంటి అంటే 743pq. సో దీనిలో మనకి క్యూ వాల్యూ ఏమవుతుంది? ఇది డివిజిబుల్ బై 90 అన్నారు కాబట్టి క్యూ వాల్యూ అనేది కంపల్సరీగా 0 అవ్వాలి. సో క్యూ అనేది మనకు వచ్చింది అంటే క్యూ బై పీని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. క్యూ బై పీ అంటే 0 బై పీ దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 0. సో ఫైనల్ గా మనకి క్యూ బై పీ ఆన్సర్ ఎంత అంటే 0. నెక్స్ట్, రేషియోస్ కి సంబంధించి మనకి ఇచ్చినటువంటి వాల్యూని ముందు రాసుకుందాము. ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 1/3 ఈస్ టు 1/5 అన్నారు. సో 1/3 ఈస్ టు 1/5 అంటే మనం ఎలా రాయొచ్చు? 5 ఈస్ టు 3 గా రాయొచ్చు కదా. నెక్స్ట్ బి ఈస్ టు సి అనేది 1/7 ఈస్ టు 1/8. సో దీన్ని ఎలా రాయొచ్చు? 8 ఈస్ టు 7 గా రాయొచ్చు. నెక్స్ట్ సి ఈస్ టు డి ఈజ్ ఈక్వల్ టు 1/10 ఈస్ టు 1/21. సో దీన్ని ఎలా రాయొచ్చు? 21 ఈస్ టు 10 గా రాయొచ్చు. మనకి ఏం కావాలి? ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి. సో ఇది కావాలి అంటే మనకి ముందు ఏ వాల్యూ కావాలి అంటే ఇదిగో దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేసుకుని రాసుకోవాలి. 5 ఇంటూ 8 ఇంటూ 21 ఈస్ట్ బి వాల్యూ కావాలి అంటే కనుక 3 ఇంటూ 8 ఇంటూ 21 ఎలా రాయొచ్చు? 3 ఇంటూ 8 ఇంటూ 21 ఈస్ట్. నెక్స్ట్ సి వాల్యూ కావాలి అంటే కనుక 3 ఇంటూ 7 ఇంటూ 21 3 ఇంటూ 7 ఇంటూ 21 ఈస్ట్. ఫైనల్ గా డి కావాలి అంటే 3 ఇంటూ 7 ఇంటూ 10 5 ఇంటూ 8 ఇంటూ 21. సో అన్నిట్లో కామన్ గా మనకి ఏం క్యాన్సిల్ అవుతుందో చూసుకుందాం. ముందు 3 టేబుల్ 7 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 లో 1 టైం పోతుంది. ఇక్కడ 3 లో 1 టైం పోతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 లో కూడా 1 టైం పోతుంది. 40 ఇంటూ 7 280 ఈస్ట్. 8 21s are 168 ఈస్ట్. 7 21s 147 ఈస్ట్. 7 10s are 70. సో ఫైనల్ గా ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి ఎంత వచ్చింది అంటే 280 ఈస్ టు 168 ఈస్ట్ 147 ఈస్ టు 70. నెక్స్ట్, ఈ ప్రాబ్లం మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ 2023 షిఫ్ట్ 7 లో ఇవ్వడం జరిగింది. గివెన్ దట్ ఏమి ఇచ్చారు అంటే మనకి 15x is equal to 24y is equal to 32z. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే x is to y is to z ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. x is to y is to z కావాలి అంటే ముందు మనకి x కావాలి అంటే y కోఎఫిషియంట్ z కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేద్దాం. సో 24 ఇంటూ 32 మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ y కావాలి అంటే y క్లోజ్ చేసేసేసి x 15 ఉంది. నెక్స్ట్ z 32 ఉంది. ఈస్ట్ z కావాలి అంటే x కోఎఫిషియంట్ ఇంటూ y కోఎఫిషియంట్. దీనిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసేద్దాం. ముందుగా ప్రతి దానిలోనూ 8 అనేది కామన్ గా డివైడ్ అవుతుంది. సో దీనిలో 8 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దీనిలో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దీనిలో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 అనేది దీనిలో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. దీనిలో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ
సో ఫైనల్‌గా మనకి రిమైనింగ్ ఏం మిగిలినయి అంటే ఇక్కడ 32:5 20 ఏం మిగిలింది 50. సో ఫైనల్‌గా మనకి x:y:z అంటే 32:20:50. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు గానీ, బట్ చూడంగానే మనం వితిన్ 2 సెకండ్స్‌లో మనం దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ముందు ఇచ్చినటువంటి ఏ ఫార్మ్‌లో ఉంది అంటే x పవర్ 1024కి 2048 2 టైమ్స్ కాబట్టి x పవర్ 2x డివైడెడ్ బై 2x పవర్ x. దీనికి మనకి ఫార్ములా మీరు ఏం గుర్తుంచుకోవాలి అంటే x/2 హోల్ పవర్ x. ఎలా అంటే x పవర్ 2x ని మనం x పవర్ x ఇంటూ x పవర్ x గా రాయొచ్చు. నెక్స్ట్ 2x హోల్ పవర్ x అంటే 2x ఇంటూ x పవర్ x. సో ఈ x పవర్ x, ఈ x పవర్ x క్యాన్సిల్ అయిపోయి మనకి x పవర్ x డివైడెడ్ బై 2 పవర్ x మిగులుతుంది. సో a పవర్ m బై b పవర్ m అంటే a బై b హోల్ పవర్ m అంటే x/2 హోల్ పవర్ m అంటే x. ఇక్కడ x/2 అంటే x అంటే వాల్యూ ఎంత 1024. 1024లో సగం ఎంత అవుతుంది మనకి 512 అవుతుంది. పవర్ x వాల్యూ ఎంత 1020. నెక్స్ట్ రూట్ లో బార్ ప్రాబ్లమ్స్ ఇస్తే మన కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. మనకి ఇచ్చినటువంటిది ఏంటి అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 0.037 బార్. సో మనకి క్యూబ్ రూట్ తీసేయండి, బార్ తీసేసేయండి. ఉన్నటువంటి వాల్యూ ఎంత అవుతుంది అంటే 37 డివైడెడ్ బై డెసిమల్ ప్లేస్ లో బార్ కింద ఉన్నటువంటి డిజిట్స్ ఏంటి 037 అంటే 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 9s ప్లేస్ చేసుకోండి. సో మనకి ఆన్సర్ వచ్చేసినట్లే 37 అనేది 999 లో క్యాన్సిల్ అవుతుందో లేదో చూద్దాం. సో 37 లో 1 టైం పోతుంది. నెక్స్ట్ 99 లో 2 టైమ్స్ పోతుంది. 37 74 అంటే 99 లో 74 పోతే 259. సో 259 లో 37 ఎన్ని టైమ్స్ అంటే 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకు ఫైనల్ గా వచ్చినటువంటిది ఎంత 1/27. దీనికి క్యూబ్ రూట్ ఆఫ్ 1/27 కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 1/27 మనం ఎలా రాయొచ్చు 1/3 హోల్ క్యూబ్ రాయొచ్చు కదా. ఈ క్యూబ్ రూట్ హోల్ పవర్ లోకి వస్తే మనకి 1/3 అవుతుంది. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోయి మనకి 1/3 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనం 1/3ని ఎలా రాయొచ్చు 0.3333 అండ్ సో ఆన్ గా రాయొచ్చు కాబట్టి దాన్ని ఈజీగా బార్ లో ఎలా రాయొచ్చు అంటే 0.3 బార్. సో ఫైనల్ గా మనకి ఆన్సర్ ఎంత అంటే 0.3 బార్. నెక్స్ట్ రిమైండర్ థియరం తెలిస్తే మనకి ఈజీగా ఒక 2 సెకండ్స్ లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. మనకి ఏమి ఇచ్చారు అంటే 27 హోల్ పవర్ 27 ప్లస్ 27 డివైడెడ్ బై 28. సో దీనికి రిమైండర్ ఎంత వస్తుంది అన్నారు. దీన్ని దేని దానిగా సెపరేట్ చేసి చూద్దాం. 27 హోల్ పవర్ 27 డివైడెడ్ బై 28 ప్లస్ 27 బై 28 మనకి దట్ ఈస్ ఈక్వల్ టు ఈ 27 లో మనకి డివైడ్ అయితే మనకి రిమైండర్ ఎంత వస్తుంది -1 వస్తుంది. సో -1 హోల్ పవర్ 27 ప్లస్ ఈ 27 అంటే -1. సో ఇక్కడ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మనకి రిజల్ట్ ఎంత వస్తుంది -1 వస్తుంది. ఇక్కడ -1. సో -1 ఏమవుతుంది -2 అవుతుంది. ఇక్కడ మనకి రిమైండర్ కావాలి అంటే మనం దేంతో డివైడ్ చేస్తున్నాము 28 తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 28 - 2 ఎంత అవుతుంది 26. సో ఈ ప్రాబ్లం కి రిమైండర్ ఎంత వస్తుంది అంటే 26 వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఛానెల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసి మన వీడియోని వాచ్ చేశారో వాళ్ళు తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.